thank you once more. Both Lily and me enjoyed seeing you. అయినప్పటికీ మీకు చాలా కృతజ్ఞతలు. మేమిద్దరము కూడా మిమ్మల్ని అందరినీ చూడడము దానిలో చాలా ఆనందించాము. Of course, it is sometimes disappointing to see only 53 connections or 60 connections. చాలా సార్లు ఇలా ఒక 60-50 కనెక్షన్లు చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది, నిరాశపరిచేటువంటిది ఇది. Because I know there are thousands of brothers and sisters in Telugu who should be here today. ఎందుకనగా నాకు తెలుసు తెలుగు ప్రాంతంలో వేల మంది సహోదర సహోదరులు ఉన్నారు, వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడ ఉండాల్సింది. And the thought comes to my mind, do we really believe that God is speaking to us? నా మనసుకు ఒక ఆలోచన వస్తుంది అప్పుడు, అది ఏమిటంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని నిజంగా మనం నమ్ముతున్నామా? Just like the woman at the well. ఆ బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీలాగే. Once she believed, she could not stay quiet. ఎప్పుడైతే తను నమ్మిందో ఇక ఊరికే ఉండలేదు. She went and brought all the people from Samaria. సమరయకు వెళ్ళి ప్రజలందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది. And then they told Jesus, please come and spend time with us. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తుతో అన్నారు, దయచేసి రండి మాతో సమయాన్ని మీరు గడపండి అన్నారు. Because they believed that was the word of God. ఎందుకనగా ఇది దేవుని మాట అని వాళ్ళు నమ్మారు. So please, my dear brothers and sisters, I don't want to repeat the message. కాబట్టి నా ప్రియ సహోదరులారా, నేను మళ్ళీ తిరిగి ఆ యొక్క వాక్యాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. But please encourage our members, our brothers and sisters to come to the living water in the divine services. దయచేసి మన సహోదర సహోదరులకు మరియు మన యొక్క సభ్యులకు మీరు ప్రేరేపించండి, సర్వీస్ లో ఇక్కడ ఈ యొక్క జీవకరమైనటువంటి జలముల యొద్దకు వాళ్ళు రాగలగడానికి. Because Jesus said, I am the door. ఎందుకనగా యేసుక్రీస్తు అన్నారు, నేనే ద్వారమును అని. Jesus said, I am the vine. Without me, you can do nothing. మరి అదే విధంగా నేనే ద్రాక్షవల్లిని, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అని కూడా అన్నారు. He said, I am the way and the truth and the life. అదే విధంగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని కూడా ఆయన అన్నారు. And Peter said, where shall we go? You have the words of eternal life. అదే విధంగా పేతురు ఏమన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళాలి, నీ దగ్గరే జీవకరమైన మాటలు ఉన్నాయి అని అన్నారు. And now, my dear brothers and sisters, I think of the situation outside. మరి నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితుల గురించి నేను ఆలోచన చేస్తున్నాను. I don't know how many are having offline services. నాకు తెలియదు ఎంతమంది ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి ఎన్ని చోట్ల. Because that may be a reason why we have less participants. బహుశా అదే కారణము కావచ్చు మన దగ్గర తక్కువ హాజరు ఉండడానికి ఆన్లైన్ లో. But everybody is aware that the situation is just out of control, the COVID situation. అందరికీ తెలుసు పరిస్థితులు చేదాటిపోయాయి, సరైన పరిస్థితులు కావు అని తెలుసు అందరికీ. Not only our brothers, sisters, friends, guests, neighbors being COVID positive. కేవలము సహోదర సహోదరులు, మన స్నేహితులు, మన బంధువులు, అదే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పాజిటివ్ ఉండడమే కాకుండా, and more than that, we know every day we hear news of somebody close to us who's also going into eternity. అదే విధంగా ప్రతిరోజు మనం చూస్తున్నాము, ఎవరో ఒకరు మనకు దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు నిత్యత్వంలో ప్రవేశిస్తున్నారు. I am not able to serve them, the departed, with Holy Communion. వారికి నేను పరిశుద్ధ ప్రభు భోజనాన్ని పంచలేకపోతున్నాను మృతులకు. But every day we need to be connected to our brothers and sisters, friends and guests, even in eternity. అయితే ప్రతిరోజు నిత్యత్వంలో ఉన్నటువంటి మన సహోదర సహోదరులు, మన అతిథులు, స్నేహితులు అందరితో మనము అనుసంబంధము కలిగి ఉండాలి. We need to knit this bond among us in the living, among the living,
ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క అల్లిక ఏదైతే ఉందో దీనిని మనము ఈ మృతులలోను అదే విధంగా సజీవులలోను ఈ యొక్క అల్లికను అల్లగలిగిన వారమై ఉండాలి. And together we have the same goal. మరి మనమందరము కలిసికట్టుగా ఒకే ఉద్దేశమును గలవారము. Becoming testifiers of the gospel today, what we heard is even more relevant in these days when people are passing from life to death. ఈ రోజు ఈ యొక్క సువార్తను గురించి ఏదైతే మనము సాక్ష్యాన్ని విన్నామో, మరి ఈ సమయంలో ఎప్పుడైతే అనేక మంది తన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ సమయంలో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి అదే విధంగా ఈ సమయానికి సరిపోయేటువంటి విషయం అది. The gospel of Jesus Christ is universally valid. యేసుక్రీస్తు సువార్త అనేటువంటిది సార్వత్రికమైనటువంటిది. You and me have been chosen to take this gospel of love to all of mankind. మరి మీరు నేను ప్రేమ యొక్క ఈ సువార్తను మనుషులందరికీ తీసుకువెళ్ళడానికి ఎన్నిక చేయబడ్డాం. And when we pass from this life to eternity, our work carries on there. మనము ఈ జీవితము నుండి ఆ యొక్క మరణాంతరమైన జీవితంలో ప్రవేశించినప్పుడు మన పని అక్కడ కూడా కొనసాగాలి. But it cannot go on there if that is not our habit here on earth. కానీ ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు అది మన అలవాటు గనక లేనట్లయితే అది అక్కడ కొనసాగడానికి సాధ్యము కాదు. We are living, walking testimonies, my dear brothers and sisters. నా ప్రియమైన సహోదరులారా, మనము సజీవమైన మరియు నడిచేటువంటి సాక్షులము. And then if that is our life, then whether we are in death or in the 1,000-year kingdom of peace, it will continue to be the same. ఒకవేళ అది మన జీవిత విధానం అయితే మనము చనిపోయిన వారిలో ఉన్న 1000 సంవత్సరాల సమాధాన రాజ్యములో ఉన్న ఆ పని అక్కడ కొనసాగుతుంది. I want to remind you one thing as a last thing before I close. నేను ముగించే ముందు ఒక విషయాన్ని చివరి మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. Just remember, every single person you have known or not known, you are going to meet them again. ప్రియమైన సహోదరులారా, ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీకు తెలిసినటువంటి ప్రతి వ్యక్తి లేదా తెలియని వారైనప్పటికీ ఒక రోజు వాళ్ళను మనం కలుసుకోబోతున్నాం. Those who have believed as believers and come in the first resurrection, you may or may not meet them already there. ఒకవేళ కొంతమంది మొదటి పునరుత్థానములో ఎవరైనా ఎత్తబడితే బహుశా అందరు అక్కడ ఉండొచ్చు. But by the time we come to the 1,000-year kingdom of peace, కానీ మనము 1000 సంవత్సరాల సమాధాన రాజ్యం వరకు వెళ్ళే వరకు everybody will see everybody again. ప్రతి ఒక్కరిని మళ్ళీ చూస్తారు. And when the before the final thing happens, there is the second resurrection. చివరి తీర్పు జరిగే ముందు అక్కడ రెండో పునరుత్థానం ఉంటుంది. And one or the other will ask you, ఒకరు లేదా మరొకరు మిమ్మల్ని అడుగుతారు, you knew the secret, you knew the way, you knew the door. నీకు రహస్యము తెలుసు, నీకు ద్వారము తెలుసు, నీకు మార్గం తెలుసు. You knew me. నేను కూడా నీకు తెలుసు. How come you never told me this? మరి నాకెందుకు చెప్పలేదు దీని విషయంలో నువ్వు? Why were you so selfish with salvation? రక్షణ విషయంలో నువ్వు ఎందుకంత స్వార్థపరుడిగా ఉన్నావు? There is no better time to be a testimony of Jesus Christ, dear brothers and sisters. ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క సువార్తకు సాక్షులుగా ఉండడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు. Yeah, we get so occupied with the coronavirus and our own family and our own life and our own health and our own circumstances, we just forget everything else. మనము కరోనా విషయంలో కానివ్వండి, మన సొంత వ్యక్తిగత జీవితము, మన సొంత కుటుంబము, మన పని, ఇలాంటి అన్ని విషయాలలో వేరే వాటిని అన్నిటిని మనం మర్చిపోవచ్చు. Everything is happening with the knowledge of our Creator. ఏది జరిగినా ఇది మన యొక్క సృష్టికర్తకు తెలుసు. ఆయన పరిమితి లేకుండా ఏది జరగట్లేదు.
without his permission, nobody can leave this earth till that which they were born is complete. ఆయన యొక్క అనుమతి లేకుండా ఏ ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టలేరు. ఏ ఉద్దేశం కొరకైతే మనం ఇక్కడ పుట్టామో అది నెరవేరే వరకు అది కాదు. Especially the elect. ముఖ్యముగా ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో. You're elected with a purpose. మీరు ఒక ఉద్దేశము కొరకు ఎన్నిక చేయబడ్డారు. Till that purpose is fulfilled, nothing can happen. ఆ ఉద్దేశము నెరవేరే వరకు ఏమీ జరగదు. But we have to be sure that we know what is that purpose and we try to fulfill it. కానీ ఆ ఉద్దేశం ఏంటో మనము తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా, మరియు దాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడాలి. If we are just lost in something else, we lose the focus and then we are out of the plan that God made for us. ఒకవేళ మనము మన యొక్క దృష్టిని, మన కేంద్రాన్ని మనం మర్చిపోయి అటు ఇటు గనక వెళ్ళినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు మన కొరకు చేసినటువంటి ప్రణాళిక నుండి మనము తప్పిపోతాము. I want to assure you of our love, our care, our friendship. I enjoy being with you. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను మీ పట్ల నా యొక్క ప్రేమ, మరి మా యొక్క స్నేహము, ఇవన్నీ కూడా నేను మళ్ళీ తిరిగి మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా మీ అందరితో ఉండడము నాకు చాలా ఆనందంగా ఉంది. Thank you very much for your prayers for us. మా నిమిత్తము మీరు చేస్తున్న ప్రార్థనల కొరకు మీకు చాలా కృతజ్ఞతలు. I promise you we pray for you too. మరి మేము మీ కొరకు కూడా ప్రార్థన చేస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. Let us carry on with the battle. మరి యొక్క పోరాటములో, ఈ యొక్క యుద్ధములో ముందుకు కొనసాగుదాం. Like we heard today, in oneness with the Holy Spirit, in oneness with the apostolate. ఈ రోజు మనం విన్నట్టు పరిశుద్ధాత్మలో ఐక్యతతో, అపోస్తలత్వంలో ఐక్యతతో, that we can reach the goal. అలా చేసినప్పుడు మనము మన యొక్క గురిని చేరుకోగలుగుతాము. God bless you all and keep you. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడును గాక. Lily joins me in whatever I said. మరి నేను చెప్పిన ప్రతి విషయములో లిల్లీ గారు ఏకీభవిస్తారు. She was in the Telugu service, so I think she understood many things. తెలుగు సర్వీస్ లో తను ఉన్నారు గనుక అనేక విషయాలు అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నాను. And together we look forward to being with you again soon. మరియు చాలా త్వరగా మళ్ళీ మీ అందరితో ఉండాలి అని ఎదురు చూస్తున్నాము. Sometimes here on earth, sometimes in the yonder world, or in the thousand year kingdom of peace, or in the kingdom of heaven. కొన్నిసార్లు ఈ భూమి మీద కావచ్చు, నిత్యత్వంలో కావచ్చు, లేదా 1000 సంవత్సరాల సమాధాన రాజ్యంలో కావచ్చు, లేదా దేవుని రాజ్యంలో కావచ్చు. God bless and keep you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. Bye for now.